అందరికీ నమస్తే అండి. దేవతలు యజ్ఞం చేస్తున్నప్పుడు మంచి కోసం, లోకం శ్రేయస్సు కోసం యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులు దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. ఆ క్రమంలో ఆ రాక్షసుల్ని అడ్డుకోవడానికి, యజ్ఞం సఫలీకృతం అవ్వడానికి దేవతలు ఆ రాక్షసులతో యుద్ధం చేసేవాళ్ళు. మొత్తానికి ఎప్పటికైనా మంచే గెలుస్తుంది. ఈవెన్ రాజుల కాలంలో అయినా సరే. సో ఇప్పుడు రాచరికము కాదు అండ్ దేవతల నాటి యుగం కూడా కాదు కదా. సో మనకిప్పుడు చట్టాలు, చట్టబద్ధమైన పరిపాలన, ప్రజాస్వామ్యము, రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో ఉన్నాం. మరి మనం ఏదైనా మంచి చేయాలని ప్రయత్నించినప్పుడు, ప్రభుత్వాలు ఏదైనా మంచి చేయాలని ప్రయత్నించినప్పుడు అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ఉంటాయి. రాజకీయ ప్రయోజనాల కోసమో, కుల ప్రయోజనాల కోసమో, ప్రాంత ప్రయోజనాల కోసమో ఏదో ఒక ఉద్దేశంతో మంచిని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ఉంటాయి. వాటిని అడ్డుకోవడానికి చట్టబద్ధతే ముఖ్యం, చట్టం చేయడమే ముఖ్యం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అమరావతి రాజధానే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే, మరో రాజధాని ఉండదు, మళ్ళీ మార్చడానికి వీల్లేదు అని చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసింది. నిజానికి మొదట్లో కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించాల, ఒప్పుకోలే. అసలు ఏ రాష్ట్రంలో కూడా ఫలానా ఇది రాజధాని ఇదే అని చెప్పి, ఈ ప్రాంతమే అని చెప్పి ఇప్పుడు వరకు అటువంటి చట్టం లేదు కదా, అటువంటి బిల్లు మనం ప్రవేశపెట్టలేదు కదా, ఏ రాష్ట్ర రాజధాని విషయంలో కూడా గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు కదా, ఓన్లీ అమరావతి విషయంలోనే మీరు ఎందుకు అడుగుతున్నారు అని కేంద్రం ఫస్ట్ ఒప్పుకోలేదు. టీడీపీ ఎంపీల బృందం అండ్ చంద్రబాబు గారి స్థాయిలో కొంత ప్రయత్నించినప్పటికీ మొదట ఒప్పుకోలేదు. కానీ గత 5 ఏళ్ల అనుభవాల దృష్ట్యా అండ్ అమరావతికి భూములు ఇచ్చిన రైతుల డిమాండ్ దృష్ట్యా అండ్ రాష్ట్ర భవిష్యత్తు మీద నమ్మకం దృష్ట్యా ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాలి. భవిష్యత్తులో ఎవరొచ్చినా సరే అమరావతిని రాజధానిగానే ఉంచుతారు, అమరావతిని మార్చడానికి వీలు లేకుండా ఒక చట్టం చేయాలి. అది చేస్తేనే రాష్ట్రానికి ఒక భరోసా కల్పించినట్టు, అమరావతి రైతులతో సహా రాష్ట్రానికి ఒక నమ్మకం కలుగుద్ది అని కన్విన్స్ చేయడంలో టీడీపీ పెద్దలు అండ్ చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు. కేంద్రం కూడా ఒప్పుకుంది. ఈ అమరావతిని అంటే 2014లో రాష్ట్ర విభజన చట్టం వచ్చింది కదా, సో ఆ చట్టాన్ని సవరణ చేయబోతున్నారంట. దానికి సంబంధించి ఫస్ట్ మంత్రివర్గాన్ని ఒక నోటిఫికేషన్ రెడీ చేస్తారు, ఒక బిల్లు తీసుకొస్తారు సవరణలకు సంబంధించి. దాన్ని మంత్రివర్గం, కేంద్ర మంత్రివర్గం ముందు పెడతారు. మంత్రివర్గం ఆమోదించిన తర్వాత ఉభయ సభల్లోనూ ఆమోదిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి గారి దగ్గర తీసుకెళ్తే రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేస్తే ఆ తర్వాత ఫైనల్గా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. దట్ మీన్స్ అమరావతికి చట్టబద్ధత వస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అనేది చట్టబద్ధత, చట్టం ఇంకా భవిష్యత్తులో ఎవరు మార్చలేరు. సో మాకు 151 ఉన్నాయి, లేదా మాకు 175 వచ్చేసాయి కాబట్టి మా రాష్ట్ర రాజధానిని అమరావతి కాకుండా విశాఖపట్నాన్నో, లేదంటే కర్నూలునో, లేదంటే పులివెందులనో, లేదంటే ఏదో ప్రాంతాన్ని మేము రాజధాని చేస్తాం అని వాళ్ళు అసెంబ్లీలో చట్టం చేసిన, ఆ చట్టాన్ని శాసన మండలిలో ఆమోదింపజేసుకున్న చెల్లదు. ఎందుకంటే పార్లమెంట్ స్థాయిలో చట్టం చేశారు కాబట్టి, ఆ చట్టానికి దానికి అనుగుణంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు కాబట్టి, అండ్ గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి భవిష్యత్తులో ఎవరు కూడా అమరావతిని ఇంచి కూడా కదపలేరు, సెంటీమీటర్ కూడా కదపలేరు, రాజధానిని మార్చలేరు. సో ఆ మేరకు చట్టబద్ధత రాబోతోంది. నిన్న ఎకనామిక్ టైమ్స్లో ఒక వార్త వేశారు. మేబీ అది అవ్వదేమో అని అనుకున్నాము, కానీ సుదీర్ఘ చర్చలు అండ్ ప్రయత్నాల తర్వాత ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. కేంద్రం కూడా ఒప్పుకుంది. కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్ళబోతోంది బిల్లు. కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పెడతారనమాట. అంటే 2014 ఫిబ్రవరిలో అనుకుంటా ఈ రాష్ట్ర విభజనకు సంబంధించిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని ఆమోదించారు. సో దానిలో సవరణ చేసి ఈ అంశాన్ని చేరుస్తారు, అమరావతి రాజధాని అని. ఆ తర్వాత రాష్ట్రపతి ఆ గెజిట్ నోటిఫికేషన్ అన్నీ వస్తాయి. సో ఇది ఎట్టకేల ఫైనల్గా చెప్పుకునేది ఏంటంటే, ఇది చాలా మంచి న్యూస్, గుడ్ న్యూస్. అమరావతి ప్రాంతానికి గుడ్ న్యూస్ అనమాట. ఇంకా తిరుగులేని అంశం. భవిష్యత్తులో ఇంకెవరూ కూడా రాజకీయం చేయడానికి, డ్రామాలు ఆడడానికి వీలుండదు. థ్యాంక్ యూ. అంటే భవిష్యత్తులో ఇంకెవరైనా భూములు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తారు దీనివలన. ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుద్ది కాబట్టి. థ్యాంక్ యూ.